అందరం కూడా ఎంతగానో అభిమానించి ప్రేమించేటటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అనేక విషయాలు మాట్లాడారు పెద్దలందరూ. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. చిన్ని గారు పేదల కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూశారు. కానీ వాటన్నిటికీ మించి ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యాన్ని, అండని ఇచ్చారు. గతంలో అదే హోదాలో ఇక్కడ 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా, నిర్మోహాటంగా చెప్తా ఉన్నా, ఏ రోజు కూడా ఏ కార్యకర్తకి కూడా ఉపయోగపడాల. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం, ఆయన గురించి ఆయన ఏదో ఒక రారాజులాగా భావించి మనని పల్లకీలు మోయమంటం తప్పితే ఏ రోజైనా కష్టంలో ఉన్నటువంటి ఏ కార్యకర్తకైనా అండగా నిలబడ్డా? లేదు. కాబట్టి ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. కానీ కేశినేని చిన్ని గారు, ఇప్పుడే గురుగారు చెప్పారు, 50 మందికి మరి ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించారు చిన్ని గారి అతి కొద్ది కాలంలో అని. అంటే ఆయన మాతో కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇవాళ ముందు మనం కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా ఒక నియంత పరిపాలన పైన